ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాను. గడిచిన వారమంతా మనల్ని తన కంటి పాపవలే కాచి కాపాడిన దేవునికి మొట్టమొదటగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని దయ, దేవుని కృప, దేవుని కనికరం, దేవుని కటాక్షము, ఆయన నిత్య సన్నిధి మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంది. కాబట్టి ఈరోజు మనం అందరం సజీవులమై నిలిచి ఉండి ఆయన సన్నిధిలో ఈ రకంగా కూడుకొని మనం ఆయన్ని స్తుతించాం పాటల ద్వారాగా, అలాగే ప్రార్థన చేయగలిగాం, అలాగే ప్రభు బలిలో పాల్గొన్నాం. అంత మాత్రమే కాకుండా దేవుని నోట నుంచి వెలువడిన విలువైన పవిత్రమైన మాటలను ఇప్పుడు మనం ధ్యానం చేయబోతున్నాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి. నిజంగా ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యం. దేవుని మాటలు వినుట మన చెవులు వినే అన్ని వార్తల్లోకెల్లా సంతోషకరమైన వార్త. మన చెవులకు ఒక రకంగా ధన్యములైనవి. ఎందుకంటే దేవుని మాటలు విని లోకంలో ఎన్నో వినబడతా ఉంటాయి మన చెవులకు, కానీ దేవుని మాటలు విని వాటిని ఆకళింపు చేసుకునే అదృష్టము చాలా తక్కువ మందికి మాత్రమే. కొంతమందికి వినబడతా ఉంటాయి కానీ అవి లోపలి పొరల్లోనికి వెళ్ళవు, ఏదో పెడచెవిన పెడతారు విన్నట్టుగా. మన రోడ్డు మీదకి వెళ్తుంటే ఏదో మసీదుల్లో నుంచి ఒక నమాజ్ వినపడ్డట్టు, లేదా ఏదైనా ఒక దేవాలయం మీద నుంచి ఒక చిన్న పాట వినపడట్టు, మనం పని మనం చేసుకుంటూ ఉంటాం, మనం వెళ్తూ ఉంటాం, నడుస్తూ ఉంటాం, మన చెవులకు వినిపిస్తూ ఉంటాయి, కానీ వాటిని లైట్ తీసుకుంటాం. కానీ అందులో ఉన్న చరణాలని కానీ మాటల్ని కానీ మనం అంత సీరియస్గా తీసుకొని వాటి అర్థం ఏమై ఉంటుంది అని అక్కడ నిలబడి ఆలోచించే పరిస్థితి ఉండదు. పొద్దున్నే లేస్తాం, చాలా దేవాలయాల్లో అనేక పాటలు వినిపిస్తూ ఉంటాయి, మన పనులు మనం ఇంట్లో చేసుకుంటూనే ఉంటాం. కాబట్టి వాటి మీద ధ్యాస ఉండవు, అవి వినపడతా ఉంటాయి అంతవరకే. అట్లా కాకుండా దేవుని మాటలు వినబడ్డప్పుడు వాటిని మనం అర్థం చేసుకొని మన జీవితాలు మార్చుకునే పనిలో మనం ఉంటే, ఆ మాటలకు మన జీవితాలను అప్పగించుకుంటే, ఆకర్షితులమైతే మనం భూమి మీద ఎంతో ధన్యులం అయిపోతాం అన్నమాట. ఈరోజు మనం మరి ధ్యానం చేయబోయే అంశం ఏంటి అనంటే జ్ఞాపకార్థ కూటము. ఈ జ్ఞాపకార్థ కూటము అనగానే వెంటనే మన మనస్సుకు స్పృశించే గుర్తుకొచ్చే విషయం ఏంటంటే చనిపోయిన వారి విషయంలో జ్ఞాపకార్థ కూటం పెట్టుకుంటారు. చనిపోయిన వ్యక్తుల పేరు మీద జ్ఞాపకార్థ కూటం మన క్రైస్తవ మార్గంలో మరి ఈ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉంటారు. ఎవరైనా ఒక విశ్వాసి, లేకపోతే పాస్టర్ గారు, బోధకుడు చనిపోయిన తర్వాత వారి కుటుంబ సభ్యులు అతని పేరు మీద ఒక జ్ఞాపకార్థ కూటం పెట్టుకొని, ఆ జ్ఞాపకార్థ కూటంలో ఏం చెప్తారు అనంటే, ఆ జ్ఞాపకార్థ కూటంలో ఆ వ్యక్తి జీవించి ఉండగా ప్రభు కొరకు చేసిన కార్యాలు, అతనికి ఉన్న విశ్వాస జీవితం, అతనికి ఉన్న ప్రార్థనా జీవితం, అతను ఎలాగను సువార్త ప్రకటించేవాడు, దేవుని పరిచర్యలో ఎలాగ సహకరించేవాడు, ఆర్థికంగా కావచ్చు, ప్రార్థనాపరంగా కావచ్చు, వాక్యపరంగా కావచ్చు, అతని విశ్వాస జీవితం భూమి మీద ఎలాగుండింది అని వివరిస్తూ అతని గురించి కొన్ని జ్ఞాపకాలను ప్రజల ముందు ఉంచుతూ ఉంటారు, సాక్ష్య రూపంలో, వాక్య రూపంలో. ఎందుకు, దానివల్ల ప్రయోజనం ఏంటి అని అంటే, అలా వివరించటం ద్వారా బ్రతికున్న వారికి కూడా ఒక పాఠం. అంటే ఆ వ్యక్తి మనకంటే ఉన్నతంగా జీవించాడన్నమాట. ఎందుకంటే అతని గురించి తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కదా. ఓహో అవునా, ప్రార్థనలో ఇలా గడిపాడా, వాక్యంలో ఇలా గడిపాడా, సువార్త కోసం ఇలా పరిగెత్తేవాడా, వాక్యం ఇలా ధ్యానించేవాడా, లేని వారికి సహాయం చేసేవాడా, దేవునికి ఇంత భయపడేవాడా, అంటే మనకంటే అతని జీవితం చాలా బాగుంది, దాన్ని నేను కూడా మాదిరికరంగా తీసుకొని నేను కూడా అలాగ ఉండాలి, నేను కూడా అలా బ్రతకాలి అని ప్రేరణ పొందేవాళ్ళు చాలామంది ఉంటారు. అది దానివల్ల మనకు కలిగే ఉపయోగం. ఆ చనిపోయిన వ్యక్తి గురించి, ఆ నీతిమంతుని గురించి జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరమని బైబిల్ గ్రంథం చెప్తుంది కదా. చెప్తుందా లేదా బైబిల్ గ్రంథం? సామెతల గ్రంథం 10వ అధ్యాయము అందరూ తెలిసిందే. చూడండి 7వ వచనం. సామెతలు 10:7 మనకందరికీ బాగా తెలిసిన మాట. చదువుదాం ఒకసారి. ఏముంది అక్కడ?
సామెతల గ్రంథం 10వ అధ్యాయము 7వ వచనం. నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరమగును. చూడండి, నీతిమంతుల్ని జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదకరం. కాబట్టి ఏంటి ఆశీర్వాదకరం అంటే, మనం ప్రేరణ పొందుతాము, మనం ఇన్స్పైర్ అవుతాము, మన జీవిత విధానాన్ని మార్చుకుంటాం. అవసరమైతే మనం కూడా అలాగ ప్రభువు కోసం బ్రతికి భూమి మీద గొప్ప సాక్షులుగా నిలవాలని మన హృదయంలో స్థిరమైన ఒక నిశ్చయతను మనం పొందుకుంటాం, తీర్మానం తీసుకుంటాం. కాబట్టి అలా జ్ఞాపకం చేసుకోవడానికి జ్ఞాపకార్థ కూడిక చనిపోయిన వారి పేరు మీద పెడతారు. అయితే ఈరోజు మన అంశం ఏమని చెప్పాను నేను? జ్ఞాపకార్థ కూటం అని చెప్పా కదా. అయితే ఇది మృతులైన వారి గురించిన జ్ఞాపకార్థ కూటము కాదు, సజీవుల జ్ఞాపకార్థ కూటము. ఇది వినటానికి విడ్డూరంగా, ఇదేంటి ఇది కొత్త సంగతి లాగా మనకు అనిపిస్తూ ఉంది. క్రొత్త సంగతే ఒక రకంగా చెప్పాలంటే. సజీవుల విషయంలో జ్ఞాపకార్థ కూటం ఏంటండి అనంటే, సాధారణంగా జ్ఞాపకార్థ కూటము చనిపోయిన వ్యక్తి పేరు మీద పెడతారని చెప్పాను కదా. ఒక వ్యక్తి గురించి వేరొక వ్యక్తి మాట్లాడుకోవటం, వేరే వ్యక్తులు మాట్లాడుకోవటం, లేదా వ్యక్తుల సమూహం మాట్లాడుకోవటం, అది మృతులను గురించిన జ్ఞాపకార్థ కూడిక. ఈ జ్ఞాపకార్థ కూడిక సజీవులమైన మన గురించి మనమే మాట్లాడుకునే కూడిక అన్నమాట. ఇది మన గురించి మనం మరి ఎవరితో మాట్లాడతామంటే డైరెక్ట్ దేవునితోనే మన డిస్కషన్ ఉంటుందన్నమాట, మన చర్చ ఉంటుంది. జ్ఞాపకార్థము కూడిక అంటే జ్ఞాపకం చేసుకోవటం, రీకాల్ చేసుకోవటం, చేసిన పనిని, జీవించిన విధానమును, సాక్షి జీవితమును, దేవుని కోసం సంపాదించిన ఆత్మను అవి జ్ఞాపకానికి తెచ్చుకోవటం, అతను చేసిన క్రియలను జ్ఞాపకానికి తెచ్చుకోవటమే జ్ఞాపకార్థ కూటము యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంకొక జ్ఞాపకార్థ కూటం ఉన్నది, అది మృతులను గురించిన కాదు, సజీవులను గురించిన జ్ఞాపకార్థ కూటము. ఇందులో కూడా జ్ఞాపకం చేసుకుంటాం. ఎవరిని గురించి అంటే మన గురించి మనమే జ్ఞాపకం చేసుకుంటాం, మన కార్యాల గురించి మనమే జ్ఞాపకం చేసుకుంటాం. వెనక్కి తిరిగి ఒకసారి మన జీవిత విధానాన్ని పరీక్షించుకుంటాం, స్వపరీక్ష చేసుకుంటాం. అర్థమైందా? వీ ఎగ్జామిన్ అబౌట్ అవర్ సెల్వ్స్. మన గురించి మనమే స్వపరీక్ష, సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటారు దీన్ని. స్వపరీక్ష చేసుకుంటాం, పునరాలోచించుకుంటాం, సింవాహలోకనం చేసుకుంటాం. రీక్యాప్చులేషన్ అంటారు ఇంగ్లీష్లో. రీక్యాప్చులేషన్, అగైన్ అండ్ అగైన్ వాట్ వీ హ్యావ్ డన్ సో ఫార్. ఇవన్నీ రీకాల్ చేసుకోవటం, జ్ఞాపకానికి తెచ్చుకోవటం. ఎందుకు జ్ఞాపకానికి తెచ్చుకుంటాము అంటే చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది, చాలా విషయాలు మనం చెప్పవచ్చు. అందులో ఒక భాగాన్ని మాత్రమే మనం తీసుకొని చెప్తున్నాం, ధ్యానం చేయబోతున్నాం. గుర్తుపెట్టుకోండి. ఏంటి అది అని అంటే, ఎందుకు జ్ఞాపకం, ఏ విషయంలో జ్ఞాపకం చేసుకోవాలంటే చాలా విషయాలు ఉన్నాను. అందులో ఒక విభాగం ఏంటి అని అంటే, ఒక వాక్యాన్ని మనం బైబిల్ గ్రంథంలో నుంచి దీనికి మూల వాక్యంగా చదువుకుందాం. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 28 నుంచి 31 దాకా. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 28 నుంచి 31 దాకా ఒకసారి మనం చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోంది త్రాగవలెను. ఇక్కడ చూడండి ఏమనుందంటే, ఇది ప్రభు బల్లా కార్యమును గురించినటువంటి సంగతులు మనందరికీ బాగా సుపరిచితమే. యేసు ప్రభు వారు తాను అప్పగింపబడిన రాత్రి ఆయన ఒక గిన్నెను ఎత్తుకున్నాడు, ఒక రొట్టెను ఎత్తుకొని తన శరీరానికి తన రక్తమునకు సాదృశ్యంగా రొట్టె ప్రభు బల్లా కార్యక్రమం ఇక్కడ జరిపించాడు. అందులో ఒక మాట ఆయన చెప్తున్నాడు, ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలి. స్వపరీక్ష, ఇదే సెల్ఫ్ ఎగ్జామినేషన్. ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను అంటే, ఈ ప్రభు బల్లలో పాల్గొనటానికి ముందు ప్రతి వ్యక్తి ఏం చేయాలంట? తన్ను తాను
పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే త్రాగుచున్నాడు. ప్రభు శరీరం ఇది అని వివేచన లేకుండా, ఇష్టానుసారంగా స్వపరీక్ష లేకుండా అయోగ్యముగా ప్రభు శరీరాన్ని తిని రక్తమును త్రాగితే వాడికి శిక్ష వస్తుంది. చెప్పండి, ఏమొస్తుంది? శిక్షా విధి కలుగటానికే వాడు తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు. ఏమై ఉన్నారంట? బలహీనులు రోగులై ఉన్నారు. చాలామంది నిద్రించుచున్నారు, అంటే చనిపోతున్నారు. బలహీనులయ్యారు, రోగులయ్యారు, చనిపోయారు కొంతమంది. ఎందుకు? అయోగ్యముగా ఆ కార్యక్రమంలో పాల్గొనటం వలన, స్వపరీక్ష చేసుకోకపోవుట వలన, క్రమముగా దేవుని ఆజ్ఞానుసారముగా తీసుకోకపోవటం వలన శిక్షకు పాత్రులయ్యారు. తద్వారా బలహీనులై, రోగులై చాలామంది నిద్రించారంట. అయితే మనలను మనమే విమర్శించుకొనినెడల తీర్పు పొందకపోదుము. మనల్ని మనమే విమర్శించుకోవాలి. దాన్ని స్వపరీక్ష అన్నా, మనల్ని మనమే విమర్శించుకోవటం అన్నా ఒకటే అన్నమాట. అంటే మనల్ని మనం తీర్పు తీర్చుకోవటం. విమర్శ అన్న, తీర్పు అన్న బైబిల్ గ్రంథంలో ఒకే పదానికి అర్థాలు అన్నమాట. విమర్శ దినమున అని తీర్పు దినాన్ని గురించి, రెండవ రాకడ గురించి చాలా చోట్ల బైబిల్ గ్రంథం ఉంది. విమర్శ దినమున అంటే తీర్పు దినమున మనల్ని మనమే విమర్శించుకునేడలా. అంటే మనం వేరే వాళ్ళకి తీర్పు తీర్చడం కాదు, అసలు మనల్ని మనమే తీర్పు తీర్చుకోవటం. ఇది చాలామందిలో కరువైందనమాట ఈనాడు అంత్యకాలంలో. మనం పొద్దున లెగిస్తే వాళ్ళు తప్పు, వీళ్ళు తప్పు, వాళ్ళ జీవితం బాగలేదు, వీళ్ళ జీవితం బాగలేదు, ఈయన బోధ బాగలేదు, ఆయన బోధ బాగలేదు, ఆ సంఘం బాగలేదు, ఈ సంఘం బాగలేదని మనం వాళ్ళు వీళ్ళ పాపాలు ఎత్తి చూపి తీర్పు తీర్చడానికి ఇష్టపడుతూ ఉంటాం. కానీ మనల గురించి మనం తీర్పు తీర్చుకోం. ఇదేంటి, నేను ఇలా చేశాను, ఇలా చేయకూడదే, దేవుని వాక్యం ఇలా చెప్పట్లేదే, దేవుని భయం నాకు అసలు ఉందా, దేవుని భయం ఉంటే ఇంత విచ్చలవిడిగా, ఇంత ఘోరంగా నేను ఎట్లాగా పాపం చేస్తా, తప్పు చేస్తా, అబద్ధం మాట్లాడతా, మోసం చేస్తా అని మనకు అనిపించాలి కదా. అలా అనిపించట్లేదంటే మనల్ని మనం మరి తీర్పు తీసుకోవట్లేదని అర్థం. కాబట్టి ఇది శిక్ష, ఇది దేవుని శిక్ష. యోగ్యముగా తీసుకోకపోవటం అంటే ఆజ్ఞను అతిక్రమించటమేగా. ఆజ్ఞను అతిక్రమించుట పాపమే. అంటే మందులో ఈ శిక్ష, పాపం చేయటం ద్వారా వచ్చిన ఈ శిక్ష, దీనివల్ల చాలామంది బలహీనలైపోతున్నారు, రోగులైపోతున్నారు, చచ్చిపోతున్నారు. అంటే మనిషికి రోగం రావటానికి ప్రధానమైన కారణం ఏంటంటే దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టి ఇష్టానుసారంగా జీవించుట వలన. ఈరోజు భయంకరమైన రోగాలు విశ్వాసులైన వారికి, బోధకులైన వారికి, భక్తిపరులైన వారికి కూడా ఎందుకు వస్తుంది? ఎందుకు రోగగ్రస్తులై మంచానికి పరిమితం అయిపోయారు అనంటే, వారి జీవితంలో ఎక్కడో ఒక చోట వారు దేవునికి ప్రతికూలముగా, దేవుని ఆజ్ఞలకు విరుద్ధముగా, దేవుని కట్టడలకు విరుద్ధముగా, భయము లేకుండా వారు దోషులయ్యారు, పాపము చేశారు. పాపం చేశారు కాబట్టే, ఆజ్ఞలు అతిక్రమించారు కాబట్టే, కట్టడలను అనుసరించలేదు కాబట్టే వారికి రోగము, వ్యాధి కలిగింది. అంటే వ్యాధి కలగటానికి కారణం ఏంటని మనం ఒక వైద్యుడిని అడిగితే, నీళ్ళు బాగలేదని, నువ్వు పీల్చే గాలి బాగలేకపోవటం వల్ల, వాతావరణం చేంజ్ అయిపోవటం వల్ల వచ్చిందని, నువ్వు తాగే వాటరు కలుషితమైపోవటం వల్ల నీకు టైఫాయిడ్ లాంటిది వచ్చిందని, లేకపోతే నీకు దోమఘాటు వల్ల ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. అయితే దేవుడు పెట్టే రోగం, దేవుడు మనల్ని శిక్షించడం ద్వారా పెట్టే రోగము మరి ఎలా వస్తుంది? వీటి ద్వారాగానే రప్పిస్తాడనమాట. అర్థమైందా? ఒక ఇంట్లో ఒకళ్ళకే జ్వరం వచ్చింది, మిగతా వాళ్ళకి ఎవరికి రాలేదు. అదే ఇంట్లో ఉంటున్నారు, వాళ్ళు కుట్టిన దోమే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా కుట్టాలి కదా. వాళ్ళు తాగిన వాటరే ఆమె టైఫాయిడ్ వచ్చిందంటే, వాళ్ళు తాగిన వాటర్ మిగతా వాళ్ళు తాగుతున్నప్పుడు మిగతా వాళ్ళకి రాకుండా వాళ్ళకి ఎందుకు వచ్చింది?
ఇట్లా మనం పరిశీలన చేసుకుంటూ పోతే చాలా కారణాలు ఉంటాయి. దేవుడు ఒక వ్యక్తిని మరి రోగం బారిన పడేయాలంటే ఇలాంటి ప్రకృతిని వాడుకొనే దేవుడు వారిని మంచాన పడే పరిస్థితిని తీసుకొని వస్తాడు. రోగమును కలుగు చేస్తాడు, వ్యాధిని కలుగు చేస్తాడు. వ్యాధిని రోగమును కలుగు చేయటం ఏమిటి అని అంటే దేవుడు విధించే శిక్ష. ఈ దేవుడు విధించిన శిక్ష ద్వారా రోగాన్ని కొని తెచ్చుకున్న మనం, వ్యాధిని కొని తెచ్చుకున్న మనం చేయవలసిన పని ఏంటంటే నా జీవితంలో ఎందుకు ఇలా జరిగింది ఒకసారి జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. నీ జీవితంలో ఏదైనా పొరపాటు జరిగినదా? దేవుని చిత్తానికి వ్యతిరేకమైనటువంటి మార్గంలో నేను ఏమైనా నడుస్తున్నానా? మూర్ఖంగా ప్రవర్తించి వాక్యానికి విరుద్ధమైన పనులు ఏమైనా చేస్తున్నానా? మూర్ఖపు వాదన ఏమైనా నేను చేస్తున్నానా? ఆజ్ఞలను పాటించకుండా, లెక్క చేయకుండా ఆజ్ఞలను అతిక్రమించి నేనేమైనా చేస్తున్నానా అని ఒక్కసారి మనం జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. మనం చేసిన పాపం ఏమైనా ఉన్నదా? ఈ శిక్ష నా మీదకి, నా కుటుంబం మీదకి ఎందుకు వచ్చింది? నేను ఎందుకు రోగం బారిన పడ్డాను? ఎందుకు తీరని ఘోరమైన పరిస్థితి నా ఒళ్ళు గుల్లైపోతుంది, వెయిట్ అంతా లాస్ అయిపోతున్నాను, కళ్ళు సరిగ్గా కనపట్లేదు, నా పరిస్థితి ఇలాగ ఉంది, నేను నీరసించిపోతున్నాను, దీనికి కారణం ఏంటి అని ఒక్కసారి జ్ఞాపకార్థ కూటం పెట్టుకోవాలి మనకు మనమే. ఆ జ్ఞాపకార్థ కూటంలో నీవు చేసిన క్రియలన్నిటినీ, నీ జీవితాన్ని ఒకసారి నువ్వు స్వపరీక్ష చేసుకోవాలి, జ్ఞాపకానికి తెచ్చుకోవాలి, రీకాల్ చేసుకోవాలి. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది. చనిపోయిన వారి పేరు మీద పెట్టే జ్ఞాపకార్థ కూటం వలన ఒకవేళ నీకు మేలు జరుగుతుందో జరగదో అది తర్వాత సంగతి, కానీ నిన్ను గురించిన నీవు పెట్టుకునే జ్ఞాపకార్థ కూటం వలన నీ జీవితాన్ని నీవు స్వపరీక్ష చేసుకోవటం వలన, జ్ఞాపకానికి తెచ్చుకోవటం వలన నీలో ఉన్న లోపాలు, మోసములు, అపరాధములు, పాపములు, అవిధేయత, లోబడని తత్వము, తిరుగుబాటు ధోరణి, వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించుట, ఇవేవైతే నీ జీవితంలో ఒకవేళ ఉన్నాయేమో అని రీకాల్ జ్ఞాపకాన్ని తెచ్చుకుంటున్నావు చూడు, అది చాలా ఉన్నతమైనటువంటి ప్రక్రియ. అది జరిగితే మన జీవితంలో మన లోటుపాట్లని, మన మచ్చలన్నీ మనకు కనిపిస్తాయి. ఇలా కనిపించటం ద్వారా మనం దేవుణ్ణి అది ప్రార్థనలో పెట్టి వాటిని మనం ఒప్పుకునే పరిస్థితి వస్తుంది. ఒప్పుకొని వాటిని మనం విడిచిపెట్టి మన తప్పులు మనం తెలుసుకుంటాం. దేవుడు మనల్ని క్షమించేవాడు, క్షమాగుణం కలిగినవాడు, అనంతమైన కృపాశీలుడు ఆయన. నువ్వు ఒప్పుకోవడానికి సిద్ధపడి ఉంటే క్షమించడానికి ఒక అడుగు ముందుకే వేస్తాడు ఆయన. తద్వారా నీ జీవితం మారిపోతుంది. నీ రోగం, నీ వ్యాధి, నీ బలహీనతలన్నిటి నుంచి నువ్వు విడుదల పొందుతావు. అందుకే దావీదు ఇది ప్రస్ఫుటంగా కనిపించే గొప్ప భక్తుడు దావీదు. ఎంత గొప్ప భక్తిపరుడో తెలుసా అతను? ఎంత గొప్ప పరాక్రమవంతుడో తెలుసుగా? 10,000 మందిని కూడా ఒక్కడే సింగిల్ హ్యాండెడ్గా మట్టి కరిపించే బలవంతుడు, బలాఢ్యుడు దావీదు. యుద్ధశూరుడు, యుద్ధశాలి. కత్తి దూస్తే శత్రువులకు గుండెల్లో వణుకు పుట్టాల్సిందే. యుద్ధ రంగంలో నిలబడి కత్తి దూసి నిలబడితే అవతల సైన్యానికి గుండెలు అవిసిపోవాలి. అంతటి పరాక్రమవంతుడు. పాటల ద్వారాగా సితారా వాయిస్తూ దేవుణ్ణి స్తుతించేవాడు. తన జీవితంలో ఒక పొరపాటు జరిగిందట. తన జీవితంలో కొన్ని దోషాలు చేశాడట. అందువల్ల అతని జీవితం మీదకి భయంకరమైన రోగం అటాక్ అయింది, వ్యాధి అటాక్ అయింది. ఈ రోగము, ఈ వ్యాధి, ఇతని పరిస్థితి ఇలా ఉండిపోవడానికి కారణం ఏంటని జ్ఞాపకార్థ కూటం పెట్టుకున్నాడు ఆయన ఒకరోజు. జ్ఞాపకానికి తెచ్చుకున్నాడు తన జీవితాన్ని. జ్ఞాపకానికి తెచ్చుకుంటే ఇవన్నీ గుర్తొచ్చాయి ఆయనకి. అందుకే ఒక అధ్యాయం అనకూడదు, కీర్తనల గ్రంథంలో ఒక కీర్తన మొత్తం అసలు హెడ్డింగ్కే జ్ఞాపకార్థ కూటం అని పెట్టాడు. పెట్టి ఏమేమి జ్ఞాపకం చేసుకుంటున్నాడో, అందులో ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి మనం చూద్దాం. కీర్తనలో ఒక కీర్తన మొత్తం దానికే కేటాయించాడు. ఒక కీర్తన కాదు, ఒక రకంగా 3 కీర్తనలు వరుసగా దానికే కేటాయించాడు. ఒకసారి మన అంశం ఇదేనమాట ఈరోజు. చూద్దాం ఒకసారి మనం. కీర్తనల గ్రంథము
38వ కీర్తన చూడండి. 38వ కీర్తన చూడండి. పైన హెడ్డింగ్ ఏముంది చెప్పండి? జ్ఞాపకార్థమైనది. ఇప్పుడు చెప్పబోయే మాటలంతా హెడ్డింగ్ పెట్టి దేనికోసం అంటే ఇదంతా జ్ఞాపకార్థానికి వచ్చేది, జ్ఞాపకార్థమైనది, జ్ఞాపకార్థ కూటం. ఏం చెప్తున్నాడో చూద్దాం ఒకసారి, ఆశ్చర్యపోతాం మనం అందరం. చూడండి మొదటి వచనంలో, యెహోవా కోపోద్రేకము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము. కోపోద్రేకము, కోపము, ఉద్రేకము, ఉగ్రత. దేవునికి కోపం వచ్చిందంట, దేవునికి ఉద్రేకం వచ్చిందంట. ఆ ఉద్రేకంతో ఆయన్ని శిక్షించాడట దేవుడు. దేవునికి కోపం వచ్చే పని తన జీవితంలో ఏవో చేశాడనమాట ఆయన. దేవునికి కోపం వచ్చింది, ఉద్రేకం వచ్చింది, ఆయన్ని శిక్షించాడట. 2వ వచనంలో చూడండి, నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి. ఇది శత్రువులు వేసిన బాణం కాదు, దేవుడే వేసిన బాణం అట. బాణం అంటే ఇక్కడ మనం భౌతికంగా ఆ ఇనుప సువ్వను ఆ బాణం అది కాదు, దేవుడు విసిరిన బాణాలు నాలో గట్టిగా నాటి ఉన్నవి అంటున్నాడు ఆయన. నీ చెయ్యి నా మీద భారముగా ఉన్నది. మనం మన ఫ్రెండ్స్ మీద అప్పుడప్పుడు సరదాగా పైన చేసి సరదా మాట్లాడుకుంటూ వెళ్తాం. కానీ నీ చెయ్యి నాకు భారంగా ఉందిరా తీరంటాం మనం, అనం. అంటే దేవుడితో సహవాసం చేసే అనుభవం ఇతనికి ఉంది, దావీదు భక్తునికి. కానీ ఆ స్నేహ బంధంతో ఆయన వేసిన చెయ్యి ఇప్పుడు ఎలా కనిపిస్తుంది ఇతనికి? భారంగా, బరువుగా ఉంది, మోయలేకపోతున్నాడు. అంటే అంత నీరసం అయిపోయాడు మనిషి. దేవుని చెయ్యి కూడా చివరికి ఇతని మీద ఎలాగ ఉందంట? భారముగా ఉన్నది. చూడు, నీ కోప అగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయాను. ఆరోగ్యం లేదంట శరీరంలో, అంటే రోగమే కదా మరి. ఆరోగ్యం విడిచిపోయిందంటే ఏమొచ్చిందని? అనారోగ్యం వచ్చిందని అర్థం. నీ కోప అగ్ని, దేవుని కోపాన్ని దేనితో పోలుస్తున్నాడు ఇక్కడ దావీదు భక్తుడు అంటే? అగ్నితో పోలుస్తున్నాడు. అసలు దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది కదా హెబ్రీ 13లో. దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. నా నోటి మాట అగ్ని వంటిది కాదా అంటాడు దేవుడు ఒకసారి. అసలు దేవుడే అగ్ని స్వరూపి, ఆయన మాట కూడా అగ్ని వంటిది, ఆయన కళ్ళు కూడా అగ్ని జ్వాలల వంటి నేత్రములు గలవాడు. ఆయన వాక్యం, ఆయన ప్రత్యక్షత సమస్తం అగ్ని. ఆయన కోపం కూడా అగ్ని వంటిదేనంట. నీ కోపాగ్ని వలన, నీకు కోపం రావటం వలన దేవా నువ్వు నన్ను శిక్షించావు, అందువలన ఆరోగ్యం నా శరీరంను విడిచిపోయింది. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. ఆయన ఎముకల్లో స్వస్థత లేదంట. దేని గురించి? దేన్ని బట్టి? అక్కడ చెప్తున్నాడు ఆయనే, నా పాపమును బట్టి. చెప్పండి, దేన్ని బట్టి? పాపమును బట్టి. ఆయన చేసిన పాపమును బట్టి ఆయన ఎముకల్లో స్వస్థత లేదంట. అంటే అనారోగ్యం బారిన పడిపోయాడు ఆయన. కారణం పాపం అని చెప్తున్నాడు. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి. ఒకచోట అంటాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. అది ఆశీర్వాదం. ఆశీర్వాదము అనే గిన్నె నిండి పొరలాలి తప్ప ఇక్కడ ఏం పొర్లి పారుతుందో తెలుసా? దోషములు. అంటే నిండిపోయింది గిన్నె దోషములతో, పొర్లి పారుతుంది. ఆయన తల మీదుగా అరికాల నుంచి మొదలుకొని తల మీద నుంచి పారుతుందంటే అరికాలు మొదలుకొని తల వరకు మొత్తం దోషములే. అతని జీవితంలో ఏదో పొరపాటు జరిగినది. ఈ దోషములు అంటున్నాడు ఆయన, సింగులర్ కాదు అక్కడ. నా పాపమును బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు, నా దోషం నా తల మీదుగా పొర్లిపారినవి, నేను మోయలేని బరువులు అవి నా మీద మోపబడి ఉన్నవి. ఆ పాప భారము మోయలేనంతగా ఉన్నది, ఆ దోషముల భారము బరువుగా ఉన్నది. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు. దీనివల్ల కలిగిన గాయములు? మూర్ఖత. 3 విషయాలు చెప్పాడు ఇక్కడ. ఒకటి పాపము, 2 దోషములు, ఇంకోటి మూర్ఖత. అంటే మనం మూర్ఖత చూపించుట కూడా
పాపమే. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. గాయముల్లో నుంచి దుర్వాసన స్రవిస్తూ ఉన్నదంట. అలా చెప్తూ ఈ అధ్యాయం అంతా అదే, ఈ కీర్తన అంతా అదే చెప్తున్నాడు. నేను అక్కడక్కడ కొన్ని చదువుతాను. 7వ వచనంలో చూస్తే, నా నడుము పాపముతో నిండి ఉన్నది, నా శరీరంలో ఆరోగ్యం లేదు అంటున్నాడు. 10వ వచనంలో, నా గుండె కొట్టుకొనుచున్నది, నా బలము నన్ను విడిచిపోయాను. బలం కూడా విడిచిపోయిందంట. మరి బలము పోయి, ఆరోగ్యము పోయి, గాయాలు పాలై, గాయాలు దుర్వాసన వస్తూ ఉంటే మరి చేయి పెడితే భారంగానే ఉంది, అది కూడా మోయలేని స్థితిలో ఉన్నాడు. 11వ వచనం పైన నా కనుదృష్టియు తప్పిపోయాను, అంటే సైట్ వచ్చేసింది. చూడు ఎంత భయంకరమైనటువంటి వ్యాధి, రోగం అతని జీవితంలో ఉందో. ఎముకల్లో స్వస్థత లేదు, శరీరంలో రక్త మాంసంలో స్వస్థత లేదు, కళ్ళేమో చూపు పోయింది, గాయాలు ఉన్నాయంటున్నాడు. 11వ వచనంలో, నా స్నేహితులు నా చెలికాండ్రును నా తెగులు చూసి ఎడముగా నిలుస్తున్నారు. ఎవరైనా కష్టాల్లో, బాధల్లో, రోగంతో బాధపడుతుంటే స్నేహితులు, చెలికాళ్ళు దగ్గరకు వచ్చి సహాయం చేయాలా, దూరం వెళ్ళిపోవాలా? చెప్పండి. దగ్గరకు వచ్చి సహాయం చేయాలి. కానీ ఈ లోకం రివర్స్గా ఉంటుంది. లోకం ఎప్పుడు తన వారిని స్నేహిస్తుంది. ఆ స్నేహించడంలో కూడా, తనవారిని స్నేహించడంలో కూడా స్వార్థం ఉంటుంది. పాపం ఇంత ఘోరమైనటువంటి పరిస్థితులు ఆయన ఉంటే, ఆయన స్నేహితులంట, చెలికాండ్రంట తెగులు చూసి, అంటే తెగులు అనేది వచ్చింది, ఆ తెగులు చూసి దూరంగా నిల్చున్నారు. నా బంధువులు దూరంగా నిల్చున్నారు. చూడు, బంధువులు కూడా దూరం వెళ్ళిపోయారంట. 13వ వచనం, చెవిటి వాడనైనట్టు నేను వెనకయున్నాను, అంటే అసలు చెవిటోడు అయిపోయాడు, ఇక మాటలు కూడా వినపట్లేదు. పరిస్థితి ఎట్లా అయిపోయింది చూడు. శరీరం మూగవాడనైనట్టు నోరు తెరచుట మాని తిని, మాటలు కూడా రావట్లేదు, ఎనర్జీ లేదు, బలం అంతా పోయింది కదా, శరీరం అంతా క్షీణించింది కదా, చెవులు ఏమి వినపట్లేదు, నోట్లో నుంచి మాట రావట్లేదు. మనం కూడా చాలా రోజులు జ్వరం వస్తే కొంతమందిని చూసాం మనం, నోట్లోంచి మాట కూడా సరిగా రాదు. పరిస్థితి చూడండి ఇలాగ. 14వ వచనం, నేను వినలేని వాడనైతిని, ఎదురు మాట పలకని వాడనైతిని. 17వ వచనంలో, నేను పడబోవునట్లున్నాను, నా మనోదుఃఖము నన్నెన్నడును విడువదు. పడిపోయేటట్టున్నాను, ఇక కూలిపోయేటట్టున్నాను. నా మనోదుఃఖము, మనసులో ఉన్నటువంటి వేదన విడువదు. నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపము గూర్చి విచారపడుతున్నాను. చూడు ఏం చేస్తున్నాడు, తన దోషాల గురించి. ఇప్పుడు తన దోషము పాపం అని పైన చెప్పాడు కదా, పాపము దోషం అని 4వ వచనం పైన కింద, ఇక్కడ కూడా అదే మాట. అందుకే ఏం చేస్తున్నాడు, నా దోషం నేను ఒప్పుకుంటున్నా అంటున్నాడు. అదే రీకాలింగ్, జ్ఞాపకానికి తెచ్చుకుంటున్నాడు. ఇప్పుడు తన పరిస్థితి తనకు అర్థమైంది. నా శరీరం ఇలా ఉండటానికి కారణం ఏంటి, నాకు ఈ శోధన రావడానికి కారణం ఏంటో అతనికి అర్థమైపోయింది. రీకాల్ చేసుకుంటే, జ్ఞాపకానికి తెచ్చుకుంటే, అండ్ వెంటనే ఏం చేస్తున్నాడు, దాన్ని ఒప్పుకుంటున్నాడు. నా దోషం నేను ఒప్పుకుంటున్నాను, నా పాపమును గూర్చి విచారపడుతున్నాను. ఈ 38వ కీర్తనే కాదు, 39వ కీర్తన కూడా ఇది కంటిన్యూషన్. యాక్చువల్గా 39లో కూడా చూడండి, కొన్ని వచనాలు చదివి వినిపిస్తాను నేను. 4వ వచనంలో చూస్తే, యెహోవా నా అంతము ఎట్లున్నది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కోరుచున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తనంతగా చేసి ఉన్నావు, నీ సన్నిధిని ఆయుష్కాలం లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడిని కేవలం ఒట్టి ఊపిరింటివాడు. ఇగో ఈ మాట ఎందుకంటే, అతని పరిస్థితి చూస్తే ఇంకా పడిపోయేటట్టు నేను చచ్చిపోతానేమో అని అనిపించేసింది. ఇక అందుకే చచ్చిపోతానేమో అని భయంతో ఆయన ఏమడుతున్నాడు తెలుసా, యెహోవా నా అంతం ఎట్లుందో ఒకసారి చూపోయా, నా దినముల పరిమాణం ఎంతకాలం బతుకుతానయ్యా, నేను పడిపోతాను, చచ్చిపోతానని భయంగా ఉందయ్యా, నా దినముల పరిమాణం నువ్వు బెత్తనంతగా చేసావయ్యా. భయం వేసింది, అడుగుతూ ఉన్నాడు. 8వ వచనంలో అడుగుతున్నాడు, నా అతిక్రమములన్నిటి నుండి నన్ను విడిపింపుము. ఏమని ప్రార్థన చేస్తున్నాడు, అతిక్రమములన్నిటి నుంచి విడిపింపు. 10వ వచనం చూడు, నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము. 38వ కీర్తనలో చదివాం కదా మనం, తెగులు వచ్చింది. 39లో కంటిన్యూషన్ చెప్తున్నాడు, నీవు పంపిన తెగులు నా మీద నుండి తొలగింపుము, నీ చేతి దెబ్బ వలన నేను
క్షీణించుచున్నాను. దోషములను బట్టి నీవు మనుషులను గద్దింపుతో శిక్షించునప్పుడు. ఇలా కంటిన్యూ, ఇదంతా అదే అనమాట. 40వ కీర్తన కూడా అదే. 40వ కీర్తన 2వ వచనంలో ఏం జరిగిందో చూడు. మొదటి నుంచి వద్దాం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని. చూడు, ప్రార్థన చేశాడు, తప్పు ఒప్పుకున్నాడు, కనిపెట్టడం స్టార్ట్ చేశాడు. ఎలా కనిపెట్టాడని తెలుసా? సహనము కలిగి. సహనముతో కనిపెట్టుకుంటేనే ఆయన నాకు చెవి యొగ్గి నా మొర్ర ఆలకించెను. ఆలకించడా, ఆలకించలేదా? చెవి యొగ్గి నా మాట నా మొర్ర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. ఆ స్థితి నుంచి, ఆ పరిస్థితి నుంచి, జిగటమంటి గల దొంగ ఊబిలో ఉన్నాడట ఆయన. నాశనకరమైన గుంటలో తన జీవితం ఉన్నదంట. దేవుడు పైకి లాగాడు. పైకి లాగి పైకెత్తాను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. ఎంత గొప్ప దేవుడు అండి! దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు క్షమించే దేవుడు, రక్షించే దేవుడు, కాపాడే దేవుడు. ఎంత గొప్ప మనసు కలిగిన వాడో మన దేవుడు యేసయ్య. ఎంత ఘోర పాపినైనా క్షమించగలిగినవాడు కదా. ఊరంతా పాపం చేసిన ఒక స్త్రీని పరిగెత్తుకొని రాళ్ళు బట్టి దేవాలయంలోనికి తీసుకొస్తే యేసుప్రభు వారు ఏమన్నాడు? శిక్షించాడా, వదిలేశాడా? క్షమించి వదిలేశాడు. ఎంత ఘోర పాపినైనా క్షమించగలిగిన దేవుడు కలిగినందుకు నిజంగా మనం చాలా ధన్యులం ప్రియులారా. దావీదు పరిస్థితి ఎలా ఉంది? చనిపోయే పరిస్థితి, చచ్చిపోతానేమో అని, ఒకానొక స్థితిలో చనిపోతానేమోనని భయం వేసింది ఆయనకి. దేవా, నా దినముల పరిమాణం ఎంతో నాకు చెప్పన్నాడు. ప్రార్థన చేస్తే దేవుడు దిగొచ్చాడు. ఆ నాశనకరమైన గుంట నుండి, జిగటమంటికల దొంగ ఊబి నుంచి పైకి లేవనెత్తడమే కాకుండా స్థిరమైన క్రీస్తు అనే బండ మీద ఆయన్ని నించోబెట్టాడు. ఎంత గొప్ప సంగతి చూడు. 38, 39, 40 కీర్తనలు. మరొక కీర్తనలో ఆయన సాక్ష్యం చెప్తా ఉన్నాడు. బాగా అయిపోయిన తర్వాత కీర్తనల గ్రంథం 32వ కీర్తన. 32వ కీర్తనలో మొత్తం చెప్తున్నాడు చూడండి, ఫస్ట్ నుంచి ఆయన. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడట. అతిక్రమం జరిగిపోయింది, పాపము జరిగిపోయింది కదా అని నీవు కుంగిపోయి మదన పడిపోయి అలాగే ఉండటం వల్ల వాడు ధన్యుడు కాడు. దాని నుండి విడుదల పొందినవాడు ధన్యుడు. పాపమునకు ప్రాయశ్చిత్తము, అతిక్రమకు పరిహారము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. కపటం లేనివాడు ఎవడంటే అతిక్రమములన్నీ ఒప్పుకున్నవాడు. యెహోవా నిర్దోషి అని ఎవరిని పిలుస్తాడంటే పాపములన్నింటినీ క్షమించబడినవాడు. అందుకే నీలో పాపం అనేది ఎంటర్ అయినప్పుడు, నీ జీవితంలో ఏదైనా ఒక దోషము కలిగినప్పుడు నీవు చేయవలసిన పని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టడం. ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు నిన్ను కనికరించి క్షమించేసి వదిలేస్తే నువ్వు ధన్యుడవు సుమా. నన్ను దేవుడు అట్లా చేశాడంటాడు. ఇది ఆయన సాక్ష్యం, ఇది దావీదు భక్తుని సాక్ష్యం. ఇది ఆయన స్థితి నాకు ఉండింది, తన అతిక్రమణ పరిహారం నొందాడు, అందుకే ధన్యుడు అని తన సాక్ష్యం తాను చెప్తున్నాడు. ఇంకా కిందకు 3వ వచనంలో చూడండి. నేను మౌనినై ఉండగా, ఇందాక చెప్పా కదా నోరు కూడా రాలేదని, ఇందాక అక్కడ చదివాక మనం నోటి మాట రాలేదని. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. ఇదిగో ఎముకలు క్షీణించడానికి కారణం తెలుసా? నేను మౌనంగా ఉండను, మాట రావట్లేదంట, దినమల్లా మొర్ర పెట్టాడంటమ్మా. ఎంత ఓపిక కలిగి, ఇందాక కూడా చెప్పాడు ఆయన, సహనము కలిగి. 40వ కీర్తన 1వ వచనంలో సహనము కలిగి యెహోవా కోసం కనిపెట్టడం అంటే ఏంటి? ప్రార్థనలో కనిపెట్టడం. దినమంతా మొర్ర పెట్టాడంట మౌని, ఎవరితో మాట్లాడకుండా. ఆ ప్రార్థన వల్ల కూడా ఇంకా ఎముకలు క్షీణించిపోయే విధంగా ప్రార్థన చేశాడంట. దివారాత్రులు, 4వ వచనం, దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను. ఇదిగో చెప్తున్నాడు కదా మళ్ళీ ఆయనే, బరువుగా అనిపించిందంట. నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను. ఇగో అట్లా అయిపోయింది నా పరిస్థితి, నా జీవితం. ఆయన చెయ్యి నాకు భారంగా ఉండిపోయింది. 5వ వచనం చెప్తున్నాడు, నా దోషములు కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటిని. ఒప్పుకున్నాడా లేదా? యెహోవా
యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకుంటుని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. పరిహరించాడా లేదా? పరిహరించాడు. ఇది ఎన్నో కీర్తన? ఇది 32వ కీర్తన. అసలు ఈ కీర్తన దేని తర్వాత తెలుసా? 38, 39, 40 కీర్తనల తర్వాత కీర్తన ఇది. ఈ వరుసగా ఉన్న అంత మాత్రం ఇవన్నీ వరుసగా రాయబడినవని కాదు. 32 తర్వాత 33వది, 33 తర్వాత 34వది అని కాదు. 39 తర్వాతే 38, 39 తర్వాతే 32. ఇవన్నీ ఆర్డర్లో స్టోరీ. ఇప్పుడు సువార్తల్లో ఉన్నట్టుగా ఒకదాని తర్వాత జరిగిన స్టోరీ వరుసగా రాయబడినవి కావు ఇవి. సమకూర్పులో అలాగ నెంబర్స్ ఇచ్చారు, కానీ నిజానికి 39వ కీర్తన జరిగిన తర్వాతే రాయబడిన కీర్తన 32వ కీర్తన. 38, 39, 40 తర్వాత రాసిందే 32వ కీర్తన. తాను జ్ఞాపకానికి తెచ్చుకున్నాడు. తన వ్యక్తిగత జ్ఞాపకార్థ కూటం పెట్టుకున్నాడు. సజీవుడై ఉండగానే మరణించక ముందే నా స్థితి ఇలాగ ఉండటానికి కారణం ఏమై ఉంటుంది అని స్వపరీక్ష చేసుకొని జ్ఞాపకానికి తెచ్చుకొని చూస్తే తన జీవితంలో దోషములు, అపరాధములు, మూర్ఖత ఉన్నట్లుగా అతనికి అర్థమైంది. అందువల్లే దేవుడు నన్ను శిక్షించాడు, నా స్థితి ఇలాగ అయిపోయింది, నాకు ఆరోగ్యం లేకుండా అయిపోయిందని గమనించాడు, గుర్తించాడు. He has recognized that whatever he has done against the God in his life. గుర్తుకు తెచ్చుకున్నాడు. గుర్తుకు తెచ్చుకున్న వెంటనే ఏం చేశాడు తెలుసా? మోకరించి ప్రార్థించటం మొదలుపెట్టాడు. ఓపికతో కనిపెట్టాడు. దేవుడు దిగి వచ్చాడు, స్వస్థపరిచి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చాడు ఆయనకి. సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చాడు ఆయనకి. అందుకే ఆయన చనిపోలేదు. ముసలితనం వరకు ఆయన ఉన్నాడు. ముసలితనం వచ్చినంత వరకు ఆయన ఉన్నాడా లేదా? కావాలంటే చూడండి 37వ కీర్తన 25వ వచనం చూడండి. 37, 25. నేను చిన్నవాడనై ఇంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడబొట్ట కానీ వారి సంతానం భిక్షమెత్తుట కానీ నేను చూసి ఉండలేదు. ఇప్పుడు నేను ముసలివాడిని అయ్యాను. ఒకప్పుడు నేను చిన్నవాడినిగా ఉంటిని, ఇప్పుడు నేను ముసలివాడిని ఉన్నాను. కానీ నీతిమంతులు కానీ వారి సంతానం కానీ భిక్షమెత్తడం ఎప్పుడు చూడలేదు. అంటే ముసలోడు ఎన్న సమయంలో రాసిన కీర్తన ఇప్పుడు ఇది. అంటే ఇది ఇంకా చాలా లేటుగా రాసిన కీర్తన ఇది. దీర్ఘాయువును దేవుడు అతనికి అనుగ్రహించాడు. అందుకే చాలా చక్కగా భలే రాసుకున్నాడు ఆయన 38వ కీర్తన పైన, జ్ఞాపకార్థమైనది అని. ఈయన తర్వాత అలాంటి పదాన్ని ఎవరు ఉపయోగించారంటే కోరహు కుమారులు ఉపయోగించారు. వాళ్ళు ఈ జ్ఞాపకానికి వేరే పేరు పెట్టారు. వాళ్ళు ఏం రాశారంటే చూడండి, 42వ కీర్తనలో పైన దైవ ధ్యానము అని పెట్టారు. ఏంటంట? దైవ ధ్యానం అన్నా జ్ఞాపకానికి తీసుకురావటమే, ఒక సంగతిని గురించి ఆలోచించటమే, డీప్గా దేవుని గురించిన విషయాల గురించి డీప్గా ఆలోచించటం జ్ఞాపకార్థమే. వాళ్ళు కూడా ఏం జ్ఞాపకం చేసుకుంటారు? 4వ వచనం చూడండి, అక్కడ ఏమంటున్నారు? 42:4లో కొరహు కుమారులు చెప్పేది, జన సమూహములతో పండుగ చేయుచున్న సమూహములతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకమునకు చేసుకొనగా. వీళ్ళు ఒకప్పుడు విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఒకప్పుడు దేవుని సన్నిధికి నేను సంతోషంగా కొంతమందిని తీసుకెళ్ళాడంట ఆయన దేవుని మందిరానికి. ఆ సంగతిని ఆయన జ్ఞాపకమునకు చేసుకొనగా అంటే రీకాల్ చేసుకుంటున్నాడు అతను. దీన్నే మనం జ్ఞాపకార్థం అంటున్నాం. దాన్ని అతను ధ్యానం చేయటం అంటున్నాడు. దైవ ధ్యానం అని రాశాడు పైన. 44లో కూడా పైన దైవ ధ్యానం అని రాశాడు కౌరవ కుమారులు. ఇక్కడ ఏం ధ్యానం చేస్తున్నాడు? మొదటి వచ్చిన చూడండి, దేవా పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా విని ఉన్నాము, మా పితరులు దాన్ని మాకు వివరించారు. ఎప్పుడు విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు వీళ్ళు? పితరుల కాలంలో జరిగిన విషయాన్ని. దీన్నే ధ్యానం, దైవ ధ్యానం అంటారు. దీన్నే జ్ఞాపకార్థము అంటారు. వారి వారి జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలు కానీ వారి జీవితం ఆ స్థితిలో ఉండటానికి కారణం ఏం జరిగి ఉంటుందనే విషయాన్ని జ్ఞాపకానికి తెచ్చుకోవటం, ఇది అసలైన జ్ఞాపకార్థ కూడిక. మన గురించి మనం జ్ఞాపకానికి తెచ్చుకోవటం.
హిజ్కియాకు కూడా మరణకరమైన రోగం వచ్చింది, మనకందరికి తెలుసు కదా. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం తీయండి. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం చూడండి. 2వ రాజులు 23. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థన చేశాను. ఎందుకంటే మనకందరికి తెలిసిన స్టోరీ, అందుకే ఫస్ట్ నుంచి నేను చదవలేదు. అతనికి మరణకరమైన రోగం వచ్చింది, ఇంకా చచ్చిపోబోతున్నావు. యెషయా అనే ప్రవక్త వచ్చాడు, దేవుడు పంపిస్తే, హిజ్కియా నువ్వు చనిపోబోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అంటే మరణానికి సిద్ధపడని. ఇల్లు చక్కబెట్టుకోమంటే అర్థం ఏంటంటే ఆయన ఏదో తప్పు చేశాడు, పాపం చేశాడని కాదు. చాలామంది బోధకులలో బోధిస్తుంటారు, కానీ తప్పది. ఆయన ఏం పాపం చేయలేదు, ఏం తప్పు చేయలేదు. ఆయన నీ ఇల్లు చక్కబెట్టుకుంటే రెడీ అవ్వు, మరణానికి సిద్ధపడు. నువ్వు చనిపోబోతున్నావు అంటే అప్పుడు వెంటనే గోడ తట్టు ముఖం తిప్పుని ఆయన కన్నీటి ప్రార్థన చేశాడు, రీకాల్ చేశాడు ఒకసారి దేవునికి. దేవునికి జ్ఞాపకానికి తీసుకొచ్చాడు ఒక విషయాన్ని. ఏంటంటే ఆయన చెప్తున్నాడు, అదే మనం ఇప్పుడు చదివాం. యెహోవా అంటున్నాడు, ఆయన ప్రార్థన చేస్తున్నాడు, యథార్థ హృదయుడనై. ఎలాంటి హృదయుడైనట? యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించుతును కృపతో జ్ఞాపకము చేసుకును అని కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు. అయ్యా, నేను ఎంత సత్యంగా నడుచుకున్నానో, ఎంత యథార్థంగా నడుచుకున్నానో, నీ మాటల ప్రకారమే నేను నడుచుకున్నాను కదయ్యా, నేను ఎలాంటి తప్పు చేయలేదు కదయ్యా, ఒక్కసారి కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. అప్పుడు ఒకవేళ తనలో పాపం ఉంటే దేవుడు పాపాన్ని ఒప్పుకోడు కదా, వెంటనే ఎత్తి చెప్తాడు కదా, ఇదిగో నీవులో ఈ పాపం ఉంది, అందువల్ల నిన్ను మరణం సంభవిస్తుంది, జాగ్రత్త, మారు మనసు పొందు, పశ్చాత్తాపడు, ఈ పాపను విడిచిపెట్టు అని గద్దించాలి కదా. వెంటనే దేవుడు ఏం చేశాడు? అక్కడ ఎలాంటి గద్దింపు లేదు. అక్కడ వెంటనే ఏం చేశాడు? కన్నీళ్ళు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. అప్పుడు 5వ వచనం చివరిలో అంటున్నాడు, యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుచు చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేస్తాను అని చెప్పి ఇంకా 15 సంవత్సరాల ఆయుష్యానికి ఇచ్చాడనమాట. జ్ఞాపకానికి తీసుకొని రావటం. ఈ స్వపరీక్ష అనేది, మనల్ని మనం విమర్శించుకోవటం అనేది, మన జీవితంలో ఈ పొరపాటు జరగటానికి, మన జీవితం ఈ రకంగా ఇప్పుడు దేవుని బిడ్డలు ఆశీర్వదింపబడిన వారు, నీతిమంతులు ఎప్పుడు వర్ధిల్లుతారని వాక్యం సెలవిస్తుంది. అయితే మన జీవితంలో భయంకరమైన స్థితిలోకి మనం వెళ్ళిపోయాము, రోగగ్రస్తులమయ్యాము, తీరని రోగముతో మంచం పట్టి ఉన్నాము. ఎందుకు మన పరిస్థితి ఇలా మారిపోయింది అంటానికి ఒక్కసారి మనం రీకాల్ చేసుకోవాలి. మన నడక, మన పడక, మన మాట తీరు, మన ఆలోచన విధానం, మనం చేసే క్రియలు, ఇవన్నీ ఒక్కసారి రీకాల్, జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. స్వపరీక్ష చేసుకోవాలి, విమర్శించుకోవాలి మనల్ని మనమే. మనలో తప్పులు ఏమైనా, పొరపాట్లు ఏమైనా, మోసంలో ఏమైనా, మూర్ఖత ఏమైనా, అవిధేయత ఏమైనా ఉన్నదేమో. పాపం అనగానే వ్యభిచారము, దొంగతనము, మద్యము ఇవే కాదు. మనం దేవుని వాక్యానికి విరుద్ధంగా ఎన్నో చేస్తుంటాం. మేలు చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపం వస్తుంది. దేవుని ఆజ్ఞను అతిక్రమించటం పాపం. బీదలను కటాక్షించుకోకపోవటం, విధవరాలని, తల్లిదండ్రులు లేని వారిని దగ్గరికి చేర్చుకోకపోవటం, వాళ్ళని పరామర్శించకపోవటం కూడా పాపమే. ఇతరుల కొరకు, దేవుని సంఘం కొరకు, దేవుని బిడ్డల కొరకు, దేశం కొరకు, మన కుటుంబం కొరకు ప్రార్థన చేయకపోవటం కూడా పాపమే. సత్యానికి విరుద్ధంగా మనం పోరాటం చేయటం కూడా పాపమే. సత్య సంబంధులైన మనుషులను నిష్కారణంగా ద్వేషించటం కూడా పాపమే. ఎన్ని పాపముల చిట్ట ఎంత ఉందో తెలుసా? అబద్ధాన్ని నమ్ముతూ సత్యం చెప్పే బోధకులను హింసించటం, అమాయకులైన వారిని, దేవుని కోసం రోషం కలిగి, పరిశుద్ధత కోసం రోషం కలిగి బ్రతుకుతున్న వారికి అవమానపరచటం, వారి మీద తప్పుడు అబండాలు వేయటం, వారిని నిందించటం, దూషించటం, వారి సాక్ష్యాన్ని మరి
ప్రజల్లో లేకుండా చేయటం, ఇదంతా పాపం కిందకే వస్తుంది. విచారణ చేయకుండా 2-3 సాక్ష్యం నోట లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడటం, ఇదంతా పాపం కిందకే వస్తుంది. నిజంగా బీదులైన బోధకులను, మన కళ్ళ ముందు ఇబ్బంది పడుతున్న సహోదరులను చూసి కూడా పరామర్శించకపోవటం, వాడిని సహాయం చేయగలిగి కూడా చేయలేకపోవటం, ఇవన్నీ పాపమే. ఇవన్నీ అవిధేయతే, దేవుని వాక్యానికి విరుద్ధమైన పనులే ఇవన్నీ. వీటి వల్ల మన జీవితాల్లో భయంకరమైన రోగాలు, వ్యాధులు, బలహీనతలు ఎన్నో వస్తాయి. అవి రావటానికి కారణం ఏంటో మనం స్వపరీక్ష చేసుకొని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని వైపు మనం తిరిగితే మన జీవితాలు అద్భుతంగా ఆయన మార్చేస్తాడు. కాబట్టి సజీవుల జ్ఞాపకార్థ కూటం అనే దీనికి మనం నామకరణం చేసాం. సజీవులమై ఉండగానే మన జీవితాన్ని గురించి మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. అసలు మనం ఏం చేస్తాం, ఏ బాటలో, ఏ రూట్లో నడుస్తున్నాం, మనం ఏం నమ్ముతున్నాం, మనం నమ్మేది సత్యమేనా, మనం నమ్మేది నిజమైన యేసయ్య బాటేనా ఇది, నేను వాక్యానుసారంగానే నా జీవితం ఉందా, నా కుటుంబ జీవితం ఉందా, నా బిడ్డలు ఉన్నారా అనేది ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాలండి. ఇదే జ్ఞాపకార్థం అంటే. చనిపోయిన వ్యక్తులు ఏం చేశారనేది అవన్నీ జ్ఞాపకాన్ని తెచ్చుకుంటాం, అది బాగానే ఉంది. మరి నీ జీవితం, నా జీవితం పరిస్థితి ఏంటి? ఇవి జ్ఞాపకాన్ని ఎవరు తీసుకొస్తాడు? మనం చచ్చిపోయిన తర్వాత మాట్లాడాలా? మనం చచ్చిపోయిన తర్వాత మాట్లాడితే మనం చేసిన కొన్ని మంచి పనులను బట్టి బతుకున్న వాళ్లకు మేలు కలుగుతుందేం, కానీ చచ్చిపోయిన నీకేం మేలు కలుగుద్ది? నీకు మేలు కలగాలంటే నువ్వు బ్రతికుండగానే నీ గురించి నువ్వు ఆలోచించాలి కదా. నీ జ్ఞాపకార్థ కూటం నువ్వు పెట్టుకోవాలి కదా. నువ్వు జ్ఞాపకానికి తీసుకురావాలి కదా, నువ్వు ఏ బాటలో నడుస్తున్నావు, ఏ రూట్లో నువ్వు సత్యమైనదేనా అని. నువ్వు అనుకున్నదే సత్యం, నువ్వు అనుకున్నదే రైటు, నువ్వు అనుకున్నదే దేవుని చిత్తం. పెద్దలను సంప్రదించేది లేదు, గురువులను సంప్రదించేది లేదు, బైబిల్ని సంప్రదించేది లేదు, బైబిల్ని అహర్నిశలు చదివేది లేదు, పెద్దలంటే గౌరవం లేదు. మనం ఏమనుకుంటే ఇంక అదే. అలాగే ముందుకెళ్ళిపోతే అది వాక్యానికి విరుద్ధమైనదే. అందుకే స్వపరీక్ష అనేది మన జీవితాలను మారుస్తుంది, దేవునికి మనల్ని దగ్గరగా చేరుస్తుంది. కాబట్టి మనం ఎల్లప్పుడూ మన జీవితాన్ని గురించి, ఈ వారం నా బ్రతుకు ఎలాగున్నది, నా మాటలు ఎలాగున్నది, నా జీవితం ఎలాగున్నది, ఏదైనా అవిధేయత ఉన్నదా, పాపం ప్రవేశించిందా అనేది మనం ఎల్లప్పుడూ చెక్ చేసుకుంటూ, జ్ఞాపకానికి తెచ్చుకుంటూ, వాటిని విడిచిపెడుతూ దేవునికి దగ్గర అవ్వాలి. ఇట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.